రాజీవ్ యువ వికాసం పేరుతోటి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మరి ఇవి ఎట్లిస్తుంది, దాంట్లో ఆన్లైన్లో ప్రక్రియ అప్లికేషన్ విధానం ఏంది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. చూపెట్టిన తర్వాత దాంట్లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా మీరు ఫోన్లో కూడా వేసుకోవచ్చు ఈజీగా, మొబైల్లో కానీ ఇంటర్నెట్ షాప్లో కానీ మీ సేవలో కానీ మొత్తం అందరు పోయి మీ సేవలో ఏదైనా మడాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్లో వేసుకోవచ్చు, మీ సేవలో వేసుకోవచ్చు, మీ ఫోన్లో కూడా వేసుకోవచ్చు. ఇగో గూగుల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో పోయిన తర్వాత OBMMSTS అని ఇట్లా కొట్టుర్రి, రాగానే ఇట్లా వస్తుంది తెలంగాణ స్టేట్. ఇగో తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నట్టు. ఇగో ఈ ఫస్ట్ ఓపెన్ చేయరు ఇట్లా OBMMS అని కొట్టగానే ఇదే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS ఇట్లా వస్తుంది. రాగానే క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అంటే ఇది మెయిన్ వెబ్సైట్. ఇంకోటి వస్తుంది మీకు, ఇది కూడా చూపిస్తా. ఇగో ఇది క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అంటే ఇది పాతది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వెబ్సైట్. ఇది ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్ లోన్లు, ఫెడరేషన్ మైనారిటీ కార్పొరేషన్ లోన్లు గతంలో కేసీఆర్ కూడా ₹1,00,000 ఇస్తానని ఆపేసింది కదా. అవి ఎవరికి దిక్కులేవు, మరి వీళ్ళు ఏం చెప్తారో తెలియదు కానీ. సో ఇది ఆ సైటు. ఇప్పుడు ఇది నువ్వు ఫర్ రాజీవ్ యువ వికాస స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. ఇగో ఇట్లా క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాస స్కీమ్ ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్. సో అన్నిటికి సంబంధించి ఇక్కడనే స్కీమ్లు. ఇగో క్లిక్ చేసిన, క్లిక్ చేయగానే ఇవన్నీ వస్తాయి. ఇగో ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ రిజిస్ట్రేషన్, బీసీ ఫెడరేషన్, మైనారిటీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్, వాళ్ళందరికి సంబంధించి కూడా ఇట్లున్నాయి. సో బీసీ కార్పొరేషన్ చూద్దాం ఫస్ట్. ఇగో లేకపోతే బీసీ ఫెడరేషన్ చూద్దామా. ఇగో బీసీ ఫెడరేషన్ ఇట్లా నొక్కుతాం. ఇట్లా నొక్కగానే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ ఫెడరేషన్. సో ఇక్కడ ఫైనాన్షియల్ 2024-25 దాకా ఆల్ ఫీల్డ్స్. సో ఇక్కడ మనం ఇగో నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఏదో రాస్తాం ఇట్లా. తర్వాత ఆధార్ కార్డ్ నంబరు 1 2 3 4 5 6 ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తాము. ఓకే, ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ యూ ఎంటర్డ్ 7 ఓన్లీ. సరే, దాన్ని మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టాలి. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ వేయాలి. తర్వాత ఫెడరేషన్ సమాఖ్య. ఇగో ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఫెడరేషన్ సమాఖ్య అంటే ఏ ఫెడరేషన్ ఇట్లా నొక్కితే ఇవన్నీ వస్తాయి. కెమెరా మంచిగా పైకి చూపెట్టరాదన్నా. ఇగో తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ అంటే బట్టలు ఉతికే వాళ్ళు వాషర్మెన్ ఫెడరేషన్స్. తర్వాత తెలంగాణ నాయి బ్రాహ్మిన్ కోఆపరేటివ్ సొసైటీస్ మంగలి వాళ్ళకి సంబంధించింది. ఈ మంగళ షాపులు నాయి బ్రాహ్మణులు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించింది. తెలంగాణ వడ్డెర వాళ్ళకి సంబంధించింది. తెలంగాణ సగర అంటే ఉప్పర వాళ్ళది. తెలంగాణ స్టేట్ కృష్ణ బాలాజీ పూసల సంఘానికి సంబంధించిన వాళ్ళు. వాల్మీకి బోయ భట్రాజులు. తెలంగాణ స్టేట్ కుమ్మరి శాలివాహన, స్టేట్ విశ్వ బ్రాహ్మిన్స్, మేదరా ఫైనాన్స్ కార్పొరేషన్. నేను చదివేటి ఎందుకు అన్నీ చదువుతున్నా అంటే చాలామంది తెలియదు కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉన్నారో మీకు సంబంధించి ఫెడరేషన్లు ఉన్నాయా లేదా మీకు క్లారిటీ వస్తుంది. సో వీటన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఉన్నాయి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ టాడీ టాపర్స్, తర్వాత గంగపుత్ర కోఆపరేటివ్ సొసైటీస్, పెరికా, పద్మశాలి, మేరా కోఆపరేటివ్ సొసైటీ, ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ, ముదిరాజ్ కోఆపరేటివ్, మున్నూరు కాపోలది, యాదవ్స్, లింగాయతులది. సో ఇట్లా వాళ్ళందరికీ సంబంధించిన ఫెడరేషన్ అయితే ఉంది. తర్వాత బెనిఫిషరీ లబ్ధిదారుని యొక్క రకం ఏంది, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అంటే సొంతంగా తీసుకుంటున్నామా లేదా, ఇది ఎక్కువ ఇండివిజువల్స్ కోసం పెట్టారు కాబట్టి ఆప్షన్ వేరే ఏం లేదు, ఇండివిజువల్ పెట్టాల్సిందే. తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్, ఆర్థిక సహాయం ఏం కావాలి, బ్యాంక్ లింక్డ్ స్కీమ్. ఎట్లా బ్యాంక్ లింక్డ్ స్కీమ్, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఇక తర్వాత సెక్టార్, ఇక ఇక్కడ ఉంది ఈ సెక్టార్ సర్వర్ బిజినెస్ వస్తుంది స్కీమ్. లేదు వస్తుంది, నిన్న మొన్న వచ్చింది, నైట్ కూడా వచ్చింది. సో కొంచెం సర్వర్ బిజీ ఉండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది దీని మీద పడుతున్నారు కాబట్టి ఇక సర్వర్ బిజీ ఉండి కూడా ఇట్లా అవుతూ ఉంటుంది ఒక్కోసారి.
సో కంటిన్యూ. ఇట్లా పేరు కొట్టాలి, ఆధార్ నెంబర్ కొట్టాలి, రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, మీ సమాఖ్య పెట్టాలి, బెనిఫిషియరీ లబ్ధిదారు రకమేంది, ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఏ రకం కావాలి, ఏ సెక్టర్ అంటే ఆటో ట్రాన్స్పోర్టా లేకపోతే అగ్రికల్చరా ఇట్లాంటి అన్నీ అడుగుతుంది అన్నట్టు. దీంట్లో ఇప్పుడు చూపిస్తలేదు కానీ. సో ఇట్లాంటి క్లిక్ హియర్ టు నో ద యూనిట్స్. సో ఇది ఫెడరేషన్. తర్వాత కార్పొరేషన్ కొడితే కార్పొరేషన్. ఇక దీంట్లో కూడా చూడండి సేమ్ అన్నిట్లో నేమ్ యాజ్ పర్ ఆధార్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు, బెనిఫిషరీ రకము, టైప్ ఆఫ్ అసిస్టెంట్స్ ఏం కావాలి, లేకపోతే స్కీమ్ ఏంది. సో ఇట్లా దీంట్లో ప్రతి ఒక్కటి ఉంది. టైలర్ షాప్ పెట్టుకుంటావా, లేకపోతే పాల కేంద్రం పెట్టుకుంటావా, ఆటో కొనుక్కుంటావా, కారు కొనుక్కుంటావా, నీకు ఇస్త్రీ షాప్ పెట్టుకుంటావా, ఇట్లా రకరకాలుగా ఈ సెక్టార్ లేదన్నట్టు కాకుండా ఈ బండలు కటింగ్ చేసే మిషన్ కొనుక్కుంటావా, ఈ 2-3 లక్షల నుంచి 2-3 లక్షల దాకా 4 లక్షల దాకా నీకు ఎంత అవసరమయ్యే ఐటమ్ ఉంటే అంత కొనుక్కునే అవకాశం అయితే ఈ బెనిఫిషరీ స్కీమ్లో ఉంది. సో దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఏమేం కావాలో చెప్పే ప్రయత్నం చేస్తా. సో నిన్నటి వీడియోలో కూడా చెప్పినా కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అయితే ఇక్కడ డిగ్రీ వాళ్ళకే అని చెప్పేసి అయితే నిన్నటి నుంచి చాలామంది పొరపాటు పడ్డారు. నేను నిన్న చెప్పే క్రమంలో కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే పెట్టచ్చు ప్రభుత్వం, లేకపోతే ఎస్ఎస్సి నుంచి అందరికి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి నిన్న వీడియోలో కూడా క్లియర్గా చెప్పినా చాలామందికి అర్థం కాలేదు. సో ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ ఇట్లా ఎంత చదువుకున్నా సరే వాళ్ళందరూ కూడా అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కావాల్సిన సర్టిఫికేట్లు ఇది మీరు ఏది చదువుకుంటే అది స్టడీ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి మేము అవసరమైతే అవసరం పడవచ్చు. 2 క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఎందుకంటే క్యాస్ట్ బేస్డే ఈ కార్పొరేషన్ నుంచి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓల్డ్ క్యాస్ట్ పెట్టి మీరు కొత్త క్యాస్ట్ తీసుకున్నా సరే కొంత ఏడాది కింద అయితే క్యాస్ట్ ఉన్న కూడా నడుస్తుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఎందుకంటే ఇన్కమ్లో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి. క్యాస్ట్ మారదు కానీ ఇన్కమ్ మారుతూ ఉంటుంది కదా, మన పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలంటారు. సో బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, బ్యాంక్ అకౌంటు, ఎందుకంటే బ్యాంక్ లింకేజ్ ఉంటుంది కాబట్టి దాని సిబిల్ కూడా చూసే అవకాశం ఉంది. అండ్ ప్యాన్ కంపల్సరీ అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా సిబిల్ చూసే ప్యాను, ఆధారు. సో ఇట్లా చాలా డీటెయిల్స్ అయితే అవసరమయ్యే పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఎవరెవరికి ఎంత దాని ఏమంటారు పర్సంటేజ్ కట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒకసారి ఈ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత శాతం రాయితీ. సో రాయితీ ఎంత అంటే మనకు ఎంత కట్ అవుతుందో చూద్దాం ఒకసారి. స్వయం ఉపాధికి మళ్లీ బాటలు పడే అవకాశాలపై ఆశలు చిగురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎందరో సొంత కాళ్లపై నిలబడేందుకు వ్యాపార మార్గాలు అన్వేషిస్తున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని కార్పొరేషన్ల ద్వారా అందించాలని నిర్ణయించడం శుభపరిణామం. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం లబ్ధిని అందుకోవాలనుకునే వారికి ఇది తీవ్ర కవరే. 2017 తర్వాత వీటి కోసం దరఖాస్తులు చేసుకునే సందర్భాలు లేవు. 2017 తర్వాత ఇంతవరకు దరఖాస్తులు చేసుకునే సందర్భాలు లేవు. కార్పొరేషన్ల నుంచి ఇయ్యలే ఎవడు. ఆన్లైన్లో ఆర్జీలో TGOBMMS new.cgg.in అనే వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు. సో నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా, 17 తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు దాకా అప్లికేషన్లు చేసుకోవచ్చు. తర్వాత ఏప్రిల్ 6 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఆర్జీలను పరిశీలిస్తారు. మనం చేసిన దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్కి అప్పయ్యే ఇవన్నీ కలెక్టర్ స్థాయిలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి యూనిట్లను ఎంపిక చేస్తారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత నేను ఇది పెట్టుకుంటా, ఈ దుకాణం పెట్టుకుంటా అని చెప్పేసి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో ఏదైనా ఒక అధికారి వస్తారు, కలెక్టర్ ఆఫీస్ నుంచో లేకపోతే బ్యాంకు నుంచో వచ్చి దాన్ని క్రాస్ చెకింగ్ చేస్తారు, మీరు పెట్టుకుంటారా లేదా అని చెప్పేసి. లేకపోతే ఆ ఫైల్ దరఖాస్తుని పరిశీలించిన తర్వాత మీరు యూనిట్ పెట్టుకున్నాకనైనా ఎంక్వైరీకి రావచ్చు, ఎప్పుడైనా ఎంక్వైరీ రావచ్చు. దాంట్లో కేటగిరీ 1 కింద 1 లక్ష వరకు సాయం అందనుండగా అందులో 80% రాయితీ, 80 సబ్సిడీ అన్నట్టుగా మీకు అర్థమైనట్టు శాతం. 1 లక్ష రూపాయలు తీసుకున్నాక 80% సబ్సిడీ, ఎందుకంటే తక్కువ తీసుకుంటారు కాబట్టి. తర్వాత కేటగిరీ 2 కింద 2 లక్షల వరకు రుణం పొందొచ్చు, దాంట్లో 70% రాయితీ ఇస్తారు. ఓన్లీ 70%. అంటే డబ్బులు పెరిగినా కొద్దీ రాయితీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే 1 లక్ష రూపాయలలో ఇంతమందికి సాయం చేయొచ్చు ఊర్లే. అదే 2 లక్షలలో ఇద్దరికి చేసే సాయం నీకు ఒక్కరికే చేస్తారు కదా,
అందుకే అక్కడ కూడా పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇక కేటగిరీ 3 ప్రకారమేమో 3 లక్షల రుణం పొందొచ్చు. ఇక్కడ మాత్రం 60% రాయితీని లబ్ధిదారులకు అందజేస్తారు. ఇక పారదర్శకంగా సాగితేనే గతంలో రుణాల పంపిణీలో అస్మదీయులకే అందలం అందించారన్న విమర్శలు ఉండేవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 2017 ముందు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3600 నుంచి 4200 యూనిట్లు ఎంపిక చేసేవారు. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు, కేటగిరీ 2 కింద 2 లక్షలు, కేటగిరీ 3 ద్వారా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు సాయం అందేది. కానీ అభ్యర్థుల వడపోతులో నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యం లభించేది. నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరిగేది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అర్హులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ కార్యకర్తల కోసం పెట్టిన కార్యక్రమం అయితే బంద్ చేసుకోండి నయం. వాళ్ళకి ఇంకే రకంగా మీరు సాయం చేయరు. అందరికి ఇస్తాం. కార్యకర్తలతో పాటు నిన్నొక ఎక్కడో వార్తలు చూసిన నేను, కార్యకర్తలు కూడా అర్హులే, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదన్నారు. వాస్తవం, కార్యకర్తలు కూడా మనుషులే, మన పౌరులే. కానీ మొత్తం ఇక ఒకటే పనే అర్హత ఉన్నా లేకున్నా కార్యకర్తలకు ఇస్తేనే తప్పు. కార్యకర్త అయినంత మాత్రం వాడు యువకుడు కాకుండా ఓడు, నిరుద్యోగి కాకుండా ఓడు, వానికి ఉపాధి వద్దని కూడా ఇవ్వమంటలేం. సో కార్యకర్తలతో పాటు అందరికి వస్తేనే ఈ ఉపాధి, దీనివల్ల అందరికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తంగా దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు మొత్తం అయితే ఎంతనో మొత్తం రిలీజ్ చేసే అవకాశం అయితే కనబడుతుందట. సో మొత్తంగా రాజీవ్ యువ వికాస్ సంబంధించి స్కీమ్కి సంబంధించి ఇది తెలంగాణ బెనిఫిషరీ మేనేజ్మెంట్, ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS, TGOBMMS అని కొట్టుర్రి, ఇది వస్తుంది. ఇది క్లిక్ చేయరి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీది ఏ కార్పొరేషన్ అయితే ఆ కార్పొరేషన్ల మీద క్లిక్ చేయరి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. దీంట్లో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోరు. థ్యాంక్ యూ.